నమస్తే. నిజామాబాద్కు చెందిన ప్రముఖ పండితుడు మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లీ గారి మరణం గురించిన ముఖ్య విషయాల సంక్షిప్త సారాంశమిది. అసలు ఆయన మరణం స్థానికులను ఎందుకు అంతగా కలచివేసింది, అలాగే ధార్మిక, సామాజిక రంగాల్లో ఆయనకంటూ ఉన్న ప్రత్యేకతేంటనేది మనమిప్పుడు తెలుసుకుందాం. సరే, మొదటిది ఆయన నేపథ్యం. అసలు ఈయనెవరంటే మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లీ గారు నిజామాబాద్ నగరానికి చెందిన చాలా పెద్ద ధార్మిక పండితుడు. మీరు బహుశా గాంధీ చౌక్లోని ప్రసిద్ధ మస్జిదె కచ్చియా గురించి వినే ఉంటారు కదా. ఆయన దానికి ఇమాంగా, అంటే ఆ సమాజానికి ఒక ప్రధాన ఆధ్యాత్మిక గురువుగా తన సేవలందించారు. రెండోది, ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడితే, గురువారం నాడు ఆయన కన్నుమూశారు అన్న వార్త స్థానికులను నిజంగా తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మరణంతో నగరమంతా అక్షరలా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పాలి. ఇక చివరిగా ఆయన వ్యక్తిత్వం, అలాగే ఆయన చేసిన సేవ. ఈయన కేవలం పండితుగు మాత్రమే కాదు, ఆయనలో ఎంతో వినయం, అపారమైన సేవాభావం కూడా మెండుగా ఉండేవి. తన జీవితమంతా కేవలం ధార్మిక విషయాలకే పరిమితం కాకుండా సామాజిక సేవలోనే గడిపారు కాబట్టే ఆయన ప్రజలందరికీ అంత దగ్గరయ్యారు. నిజంగా అపారమైన పాండిత్యం మరియు నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక గొప్ప వ్యక్తిని నేడు మన సమాజం కోల్పోయింది.